విన్నటువంటి శ్రీనివాసుడు, చూడమ్మా రంగమ్మ, సంతానము లేక బాధపడుతున్నానన్నావి. నేను గనక నీకు సంతానమునిస్తే నాకు ఎలాంటి మృక్కులు ముడుపులు చెల్లిస్తావమ్మా అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, నాయనా శ్రీనివాస, నీ యొక్క వరాన గనక నాకు సంతానము కలిగితే, నాయనా శ్రీనివాస, అయ్యయ్య ప్రభులో నా గడదానయ్యా, శ్రీనివాస, నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే 7 ప్రభులు కట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తాను నాయన అన్నదట. మాటలు విన్నటువంటి శ్రీనివాసుడు, రంగమ్మ, వెండి బంగారం ముడుపులు కట్టేవారు నాకు చాలా మంది ఉన్నారే, కానీ సంతానము సంతానమని వినిపిస్తున్నావు కదా అమ్మా, వెండి బంగారం ముడుపులు కట్టేవారు చాలా మంది ఉన్నారు, అయినా నా సన్నిధికి వస్తే నాకవి చాలవమ్మా అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, శ్రీనివాస, 7 ప్రభులు కడితే చాలా ఉంటున్నావు కదా, నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే, నాయనా శ్రీనివాస, అయ్యనా హటక్కా ప్రభుల గట్టే, ఈ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే 101 బండి కట్టుకొని పుట్టిన బాల చేత సోకిపళ్ళెము పట్టించి ఊరూరా తిరిగి నీ తిరుపతి దేవస్థానానికి వస్తాను నాయన అన్నట. శ్రీనివాసుడు, అది కూడా నాకు చాలదమ్మా అన్నాడట. నాయనా శ్రీనివాస, ఈ వరము కూడా నీకు చాలదంటున్నావు కదా, నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే, నాయనా శ్రీనివాస, అయ్యా నాకు సంతానం కలిగితేనా, నాకు సంతోషం కలిగితేనా, నీకు తిరుమల తిరుపతి అయ్యా చక్రబంధంలో మరి చేసుకొని కొత్త సంతానం ఎక్కిస్తానయ్యో. శ్రీనివాస, ఈ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే ఈ తిరుపతి దేవస్థానం నందు ధ్వజస్తంభం ఎత్తిస్తానని ఆయన మాటలు విన్న శ్రీనివాసుడు, అది కూడా నాకు చాలదమ్మా అన్నాడట. నాయనా శ్రీనివాస, ఎన్నెన్ని మృక్కులు మృక్కినా, ఎన్నెన్ని ముడుపులు కట్టినా నాకు చాలదు 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 కాబట్టి ఇది ఆఖరి మృక్కు. శ్రీనివాస, నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే, నాయనా శ్రీనివాస, అయ్య నాకు సంతానం కలిగితేనా, నాకు సంతోషం కలిగితేనా, బాల పుట్టి పెళ్ళికొస్తే నీకు కళ్యాణ మండపాన 5 రోజులు అలివేడి పెళ్ళో. శ్రీనివాస, ఈ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగి ఆ బాల పెరిగి పెద్దదై పెళ్లిడికి వస్తే నీ కళ్యాణ మండపాన 5 రోజులు కళ్యాణం జరిపిస్తానని ఆయన మాటలు విన్న శ్రీనివాసుడు, చూడమ్మా రంగమ్మ, నీవు మురికిన మురుక్కులలో ఏ ఒక్క ముక్కైనా మరచినా రంగమ్మ కాకపోయినా నీకు పుట్టే సంతానానికి కష్టాలు తప్పవమని చెప్పి అంతర్ధానమై వెళ్ళిపోయిందా. ఇక వరాన్ని తీసుకున్న రంగమ్మదేవి తన భర్త గారి వద్దకు వచ్చి ఏమంటున్నదయ్యా, అయ్యా పూజలు
పరీక్షలేనట మన లోపల పరీక్షలేనట ఏడు ప్రభలు కట్టుకుని తిరుపతి దేవస్థానంకు వెళ్ళినట్లయితే శ్రీనివాసుడు మనకు సంతానాన్ని ప్రసాదిస్తానన్నాడు కదా. ఆ మాటలు విన్నటువంటి శివరామయ్య గారు తన పాలేర్ల వద్దకు వెళ్ళి అరే సాగయ్య, రేపు వేకుదామని 7 ప్రభలు కట్టుకొని తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలి, ఇలా సంగతి చూడండి రా అని చెప్పి రంగా నీ ప్రయాణం అంతవరకు అని చెప్పి ఈ విధంగా ముస్తాబోయినదయ్యా. చిలక బచ్చా తీర కట్టిందా అలా చిలకపచ్చ చీర కట్టి శనగ పూల నవిక దొరికి ముస్తాబోయినదట. బయలుదేరి వెళుతూ ఘోరారణ్య మధ్య విజయున్నారట. అంతలోనే కన్ను పొడవులు విత్తులు లేకపోయేసరికి రతనాల రంగమ్మదేవి తన భర్త గారి వద్దకు వచ్చి, రాణేశ్వర, ఇంత అర్ధరాత్రి వేళ ప్రయాణం అంత మంచిది కాదు. పళ్ళు ఇక్కడ విడుచుకొని తెచ్చిన పళ్ళు పలహారములు భుజింపుకొని వేకూరుదామని బయలుదేరి వెళదామని అదనట. భార్య మాటలు కాదని నేను శివరామయ్య గారు పళ్ళు అక్కడే విడుచుకొని తెచ్చిన పళ్ళు పలహారములు భుజింపుకొని ఎవరి బండ్ల దగ్గర వారు కొలువుదేరి ఉన్నారు నాయన. కానీ సంతానము అని విలిపిస్తున్న రంగమ్మదేవికి నిదుర పట్టక అలా 12 కొమ్మల పట ఆ వృక్షము కింద కూర్చొని ఉన్నది. ఆ వృక్షము పైన కాయ గూళ్ళు చేసుకుని 2 దేవతా పక్షులు ఉన్నాయి. ఆ పిల్లల మేతలకై దేవలోకమైనటువంటి దేవతా పక్షులు అలా గూటి వద్దకు వస్తూ ఉండగా నరవాసన వస్తూ ఉన్నదట. ఆ నరవాసన చూసినటువంటి దేవతా పక్షుల 2 కూడా తన పక్షి పిల్లల వద్దకు వచ్చి ఆ నరవాసన చూస్తూ ఉండగా అంతలోనే ఆ కన్నిటి బిడ్డు వచ్చి రతనాల రంగమ్మ మీద పడ్డదని. అది చూసిన రంగమ్మదేవి తన భర్త గారి వద్దకు ప్రాణేశ్వర, ఆ పక్షి పిల్లలు చూడరాక ఎంత ముద్దుగా ఉన్నాయి, అది తీసుకుని వచ్చి నా చేతికి ఇవ్వనాదట. భార్య బట్టలు కాదలని శివరామయ్య గారు చెట్టుపైకి ఎక్కపరాకి పక్షి పిల్లలు తీసుకుని వచ్చి రంగమ్మ చేతికి ఇచ్చాడట. చూసినటువంటి రంగమ్మదేవి తన పక్షి పిల్లలతో ఆడి పాడి ఈ విధముగా పళ్ళు పలహారంలో భుజింపజేస్తూ ఉన్నదయ్యా. అయ్యా పళ్ళు పలహారం భోజనయ్యా, ఇంతలోనే యథా ప్రకారం పక్షి పిల్లలను గుట్లో పెట్టి ఈ విధంగా గోతపతికి బయలుదేరి వెళ్తున్నారయ్యా. మందు చిన్న బాలుడు తిన్న పాలు